భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సజీవుడిగా జీవించు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులకు హృదయపూర్వక వందనాలు. దానియేలు జీవిస్తున్న రోజుల్లో రాజు కల భావాన్ని తెలుసుకోవాలని, కలను చెప్పేవారు కల భావాన్ని చెప్పేవారు లేక అత్యాగ్రహానికి లోనై ఆనాటి జ్ఞానులకు మరణదండ విధిస్తున్న రోజులవి. ఆ సమయంలో ఆనాటి అధికారి దానియేలు షడ్రక్ మేషక్ అబేదునగో మీద మరణ దండాన్ని జులిపించేటువంటి సమయంలో దానియేలు ఇలా అడిగాడు. ఎంతో త్వరగా రాజు ఆగ్రహపడి దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు సంహరించడానికి కారణం ఏంటని అడిగినప్పుడు ఆ అధికారి చెప్పిన మాట, రాజు కల కన్నాడు, కల భావాన్ని చెప్పేవారు లేరు అనగానే దానియేలు సమయస్ఫూర్తిగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జీవించే దేవుడు ఆకాశం మీద ఉన్నాడు. ఆయన ఏ కాలంలో ఎవరి జీవితంలో జరిగిందైనా చూసి చెప్పగలిగిన సామర్థ్యం కలిగినవాడు. మీరు నాకు సమయం ఇవ్వగలిగితే నా దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరచగలడని గుండె ధైర్యంతో రొమ్ము విరిచి ఆ మాట చెప్పి తన స్నేహితులతో కలిసి ఆ రాత్రి ప్రార్థనలో ఉన్నాడు. ఆ రాత్రి ప్రార్థనలో ఉండగా కాలాతీతమైనటువంటి దేవుడు, కాలాన్ని శాసించగలిగిన శక్తివంతుడైన మన ప్రభు దానియేలుకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. ఆ సందర్భంలో దానియేలు ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ కృతజ్ఞతతో పలికిన కొన్ని పదాలు చాలా అద్భుతంగా అపూర్వంగా ఉన్నాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడైండి, రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడై ఉన్నాడు. ఈ స్తుతి ఆరాధనలో ఓ చక్కటి మాట, కాలము సమయములు మార్చువాడై ఉన్నాడు. అంటే ఒక పుస్తకంలో నుండి, అంటే మన బైబిల్ గ్రంథంలో నుండి పాత నిబంధన ఆది కాండానికి వెళ్ళాలన్నా, క్రొత్త నిబంధనలు అపోస్తుల కార్యాలకు వెళ్ళాలన్నా మనం పేజీలు ఎలా తిప్పుతామో దేవుడు కాలాన్ని అలా తిప్పగలడు. జరిగిపోయిన కాలంలోకి వెళ్ళి జరిగిన విషయాన్ని వర్తమానంలో ఉన్న వారికి చెప్పడంలో ఆయనే సామర్థ్యం కలిగినవాడు. ఆ విషయాన్ని ఆమూలాగ్రంగా ఎరిగినటువంటి ప్రార్థనా యోధుడు పరిశుద్ధుడైన దానియేలు, దేవా, నీవు కాలము సమయములను మార్చువాడు అయి ఉన్నావని చెప్పి యుగముల దేవాతి దేవుణ్ణి సేవిస్తున్నాడు. అవును ప్రియులరా, మన దేవునికి నిన్న నేడు నిరంతరం ఏకకాలంగా ఉంది. ఆయన గతంలోకి వెళ్ళగలడు, వర్తమానంలోకి ప్రవేశించగలడు, భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన సామర్థ్యం కలిగినవాడు. కాలము సమయము మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. నా టైం బాగలేదు, నా పరిస్థితి బాగోదు, నేను ఎప్పుడు ఏమీ సాధించలేను అని కృంగిపోతున్నావా? కాలం సమయం మార్చి యుగ యుగాల అద్భుతాలు చేయగలిగిన సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. నేను ఈ సమయంలో 2 విషయాలు మేము గమనంలోకి తేవాలని ఆశపడుతున్నాను. ఒకటి, కాలం సమయం మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అంత మాత్రం కాకుండా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. కాలము సమయములు మార్చడమే కాకుండా కాలము సమయం కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎప్పుడు ఏది ముందు పెట్టాలి, ఏది వెనకాల పెట్టాలి, ఏది జరగాలన్నా ఏది జరగకూడదన్నా దేవుని ఆధీనంలో ఉంది అనే విషయం ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దానియేలు గ్రంథం ద్వారా కాలం సమయం మార్చగలిగిన దేవుడు మన దేవుడు అని మనం ఆరాధించాలి. అలాగే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 6-7 వచనాల ద్వారా కాలము సమయం ఆయన గుప్పిట్లో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనుషుల హృదయాలు నీటి కాలువల వల్ల తిప్పగలిగిన దేవుడు మానవ సమయాలను కూడా ప్రభావితం చేయగలిగిన దేవుడు. రోజులు మారిపోయాయి, దినములు చాలా చెడ్డవి, మా పరిస్థితి బాగలేదు, మా టైం చాలా బ్యాడ్ గా ఉంది అని ఎవరైనా ఆవేదన చెందితే, ఈరోజు దానియేలు దేవుని పాదాల దగ్గరికి వచ్చినట్లు మనము దేవుని పాదాల దగ్గరికి వస్తే ఆయన కాలాన్ని సమయాన్ని మారుస్తాడు. కాలాన్ని సమయాన్ని తన స్వాధీనంలో ఉంచుకుని మన జీవితంలో బ్రహ్మాండమైన అద్భుతాలు చేస్తాడు. దానియేలు రాజు గురించి ప్రార్థన చేసినప్పుడు రాజుకి ఏ కల వచ్చిందో ఆ కళ దానియేలుకి తెలియజేశాడు. దానియేలు అత్యంత సాత్వికతతో రాజు సముఖంలో నిలబడి ఆ దర్శన భావాన్ని చెప్పినప్పుడు అక్కడ ఉన్న శకునగాండ్లు, గారడి విద్య కలిగిన వాళ్ళు, యామహేమీలు, ఇది దేవుని ఆత్మ కలిగిన వారికే, దేవతల రూపం భూమి మీద తిరిగితే తప్ప ఇది జరగదన్న వారు దానియేలు మీద ఉన్న అభిషేకాన్ని, దేవుని సన్నిధిని చూసి అవాక్కైపోయారు. అవును ప్రియులరా, ఈరోజు నువ్వు ఎలాంటి కృంగిపోయే, దిగులు పడే, వేదన చెందే సమయంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయన కాలము సమయం మార్చగలివాడు. కాలము సమయం స్వాధీనపరచుకుని ఒక నూతనమైన అద్భుతం చేయగలిగిన దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.